ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి నీతి కథతో మీ ముందుకొచ్చాను. ఒక చెరువులో 3 చేపలుంటాయి. ఒక చేప పేరు మందబుద్ధి, రెండవ చేప పేరు కుశాగ్ర బుద్ధి, మూడవ చేప పేరు దూరదర్శి అనే 3 చేపలు ఎంతో స్నేహంగా ఉంటూ ఉండేవి. ఆ చెరువులో ఎప్పుడూ నీళ్లు నిండి కళకళలాడుతూ ఉండటంతో వాటి జీవనానికి ఏ లోటు లేకుండా ఉండేవి. అలా ఆ సంవత్సరం ప్రకృతి వైపరీత్యం కారణంగా అసలు వానలు పడలేవు. చెరువులో నీరు బాగా తగ్గిపోయింది. అది గ్రహించిన దూరదర్శి అనే చేప మిగిలిన 2 చేపలతో ఇలా అన్నది, స్నేహితులారా, ఈ 7 వానలు కురవలేక చెరువు ఎండిపోయింది కనుక మనం ఇప్పుడే నీటి వాలుకు ఈదుకుంటూ ఇంకొక చెరువుకు వెళ్ళిపోదాం. లేదంటే జాలరు వచ్చి వలలు వేసి మనల్ని పట్టుకుంటారు అని చెప్పింది. అది విని కుశాగ్ర బుద్ధి అనే చేప, ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే ఎక్కడికో తెలియని చోటుకు వెళ్ళడం ఎందుకు? అంతగా ఆపద వస్తే అప్పుడే చూసుకుందాంలే అంటుంది. మందబుద్ధి అనే చేప కూడా దూరదర్శి చేప మాట ఏమాత్రం పట్టించుకోకుండా అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటూ దేవుడిపై భారం వేసి మిన్నకుంది. ఇంకా దూరదర్శి అనే చేప వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు అనుకుంది. దూరదర్శి ఆ రోజే నీటి వాలుకు ఈదుకుంటూ నీటితో నిండి ఉన్న మరొక చెరువులోకి వెళ్ళిపోయింది. ఈ రోజులు గడిచాక చెరువులో నీళ్లు మరింత తగ్గిపోవడంతో జాలరు వచ్చి వలలు వేసి చేపలు పట్టడం మొదలు పెట్టారు. దాంతో ఎటూ తప్పించుకోలేని కుశాగ్ర బుద్ధి అనే చేప, మందబుద్ధి అనే చేప ఇద్దరూ ఆ వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకోసాగారు. తర్వాత జాలరి ఆ వలను విప్పి అందులో ఉన్న కొన్ని చనిపోయిన చేపలను తీసి గట్టు మీద వేస్తున్నాడు. అది గమనించిన కుశాగ్ర బుద్ధి అనే చేప తెలివి తెచ్చుకొని తాను కూడా చనిపోయినట్ల కదలక మెదలక వలలో పడి ఉంది. చనిపోయిన చేపలతో పాటు కుశాగ్ర బుద్ధి అనే చేపను కూడా ఒడ్డుకు విసిరేశాడు. బ్రతుకు జీవుడా అని మెల్లిగా గెంతుతూ పాకుతూ మళ్ళీ చెరువులోకి జారుకుంది కుశాగ్ర బుద్ధి అనే చేప. ఆ తరువాత నీటి వాలును చూసి ఈదుకుంటూ నీళ్లున్న ఇంకో చెరువులోకి వెళ్ళిపోయింది. చివరికి ఏ ఉపాయము తెలియని మందబుద్ధి అనే చేప వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటుండడం చూచిన జాలరి తీసి తన బుట్టలో వేసుకొని చంపేశాడు. కనుక మంచిని చెప్పే స్నేహితుల మాటలను వినాలి. అలా విని సాధ్యమైనంత వరకు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే మనకు సాధ్యం కాని పనులకు దైవ సహాయం తప్పకుండా లభిస్తుంది.